హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శనగల కర్రీ అలానే జైన్ టెంపుల్ మాతాజీ టెంపుల్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడ శనగల సాంబార్ అనేది ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. శనగలు అలానే కొంచెం ఉలవలు అయితే తీసుకున్నాను. ఇది హోల్ నైట్ అయితే నానబెట్టాలి. ఒక 6 అవర్స్ అయినా నానబెట్టాలండి. సో అంతా నానిన తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కనీసం అంటే ఒక 5 విజిల్స్ అంతా రానివ్వాలండి. అప్పుడైతేనే శనగలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. సో అందుకనేసే నేను కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే ఆన్లో పెట్టాను. సో అంత విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారేలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ ఒట్టి కొబ్బరి అలానే కొంచెం అంత శనగపప్పు, చెక్క, లవంగం కూడా తీసుకున్నానండి. ఇదైతే స్మూత్గా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలండి. ఇక్కడ మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాం మనము. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోకి పొడులంతా వేసుకుందాము. ధనియా పొడి ఒక 1.5 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి, అలానే ఆనియను, టమాటా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అనేది కొంచెం తిక్కుగా వస్తుంది. అలానే తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ సాంబార్లోకి వేసుకోవాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేనైతే శనగల్లోకి యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ ఉడికిన శనగల్లోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అది మాత్రం యాడ్ చేసుకోవాలండి. సాంబార్ కన్సిస్టెన్సీ చూసుకొని మనకైతే కరెక్ట్గా సరిపోతుందా లేదో చూసుకోవాలి. సో అంతా అయిన తర్వాత కుక్కర్ అనేది ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనమైతే పోపు దినుసులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్ అలానే కరివేపాకు, ఇంగువ వేసుకొని మనమైతే కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇది తాలింపు అంతా వేగిన తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న సాంబార్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇదైతే లాస్ట్లో ఇలా తిరగవాత పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ పట్టదు, అలానే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇదైతే రాగి ముద్దకు అలానే వైట్ రైస్ కూడా చాలా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. సో వేడివేడిగా మనమైతే సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే శనగల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చపాతీలు కూడా మంచి కాంబినేషన్ అండి. అంతా అయిన తర్వాత మేమైతే ఇక్కడైతే జైన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇదైతే ఎలక్ట్రానిక్ సిటీ చందాపూర్ ఉంది కదా, చందాపూర్ నుంచి 4th స్టాప్ అయితే వస్తుంది. ఇదైతే మొత్తం ఎక్కువగా జైన్ టెంపుల్స్ చాలా బాగుంటుందండి. లోపల ఎక్కువ వైట్ రాతి కట్టడంతో అయితే కట్టింటారు. సో మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళామనుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లేస్ కూడా పార్క్ లాగా ఉంటుందండి. మెడిటేషన్ చేసుకోవాలన్నా మనమైతే టెంపుల్స్లో ఎక్కువసేపు స్పెండ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము లోపలికైతే వెళ్ళామండి దర్శనం చేసుకొని. యాక్చువల్గా అయితే అవుట్ సైడ్ అయితే వస్తున్నాము. ఇక్కడైతే ఫొటోస్ అలో లేవు, అందుకనేసి అవుట్ సైడ్ టెంపుల్ అయితే చూపించాము. ఇక్కడ నుంచి మేమైతే మాతాజీ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ మాతాజీ టెంపుల్ కూడా అంతే, ఇవి రెండు దగ్గరగా ఉంటాయి. సో అది జైన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మాతాజీ టెంపుల్కి కూడా రావచ్చు. ఇక్కడ అమ్మవారి గుడి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ హిందీ వాళ్ళు కూడా ఎక్కువగా వస్తుంటారు. సో చూసారు కదా, మనకైతే హిందీలోనే రాసి ఉంటుంది ఎక్కువగా. అందరూ అయితే అలో అండి ఇక్కడికి. ఇక్కడ కూడా అంతే, టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈవినింగ్ టైమ్స్లో వచ్చినామనుకోండి, అవుట్ సైడ్ కూడా పిల్లలు ఆడుకోవచ్చు. అలానే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లోపలికి వెళ్ళి మనకైతే హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చండి. ఎందుకంటే అవుట్ సైడ్ పార్కింగ్ ఉంది, ప్లేస్ అనేది మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు టెంపుల్లో కూడా స్పెండ్ చేయొచ్చు. సో స్టార్టింగే నేనైతే దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా మ్యాక్సిమం అలో లేదు ఫొటోస్. ఎక్కువగా పూజారులు చూస్తే తిడతారు కాబట్టి అవుట్ సైడే తీసుకున్నాం మేము కూడా. సో ఇక్కడ మేమైతే దర్శనానికి లోపలికైతే వెళ్తున్నామండి. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ అవుట్ సైడ్ అందరూ కూర్చున్నారు కదా, కూర్చుండే ప్లేస్ కూడా చాలా కూల్గా ఉంటుందండి. ఇక్కడైతే లోపల కూడా టెంపుల్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారు కూడా ఎదురుగా చాలా బాగున్నారు. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా జూమ్ చేసి మేమైతే కొంచెం లాంగ్గా అయితే తీసామండి. ఇక్కడ చెట్లు కూడా అంతే, పార్కు లాగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకొక చిన్న టెంపుల్ కూడా కనిపిస్తుందండి. సో ఫైనల్గా మేమైతే అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ
ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువగా వస్తుంటారు జనాలు. కొంచెం ముందరికి వెళ్ళామనుకోండి శివుడు అయితే ఇక్కడ మనకు ధ్యానం చేస్తున్నట్టు కూర్చొని ఉంటారండి. ఇక్కడ లోపలికి కూడా అలో లేదు, బయట నుంచి శివుని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కూడా లేదండి, అవుట్ సైడ్ నుంచి తీసుకోవచ్చు మనమైతే. సో ఇక్కడ మనము ఇంకొక టెంపుల్కి వచ్చాం కదా, ఎదురుగా శివుడు ఉంటాడండి. ఇక్కడ కూడా శివుని దేవాలయము, లింగ రూపంలో ఉంటాడు ఇక్కడ శివుడు. ఎదురుగా కూడా విగ్రహం ఉంటుంది, చూసారు కదా, చాలా బాగుంటాడు అయితే ఇక్కడ శివుడు కూడా. సో ఫైనల్గా ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివునికి ఎదురుగా మనకైతే విగ్రహం కూడా చూడొచ్చండి. సో అంతా అయిన తర్వాత ఇక్కడైతే హొసూరుకి వెళ్తున్నాము. ఇక్కడ శివుని టెంపుల్ ఉంటుందండి, అత్తిబెల్లి నుంచి వెళ్ళాలి హొసూరుకి. ఇక్కడ తమిళనాడు బస్సులు ఉంటాయి. సో మనమైతే తమిళనాడు బస్సుల్లో కూడా వెళ్ళొచ్చండి. ఇదైతే శివుని టెంపుల్, చూసారు కదా, మనకైతే ఆర్చ్లో చూస్తున్నాము. ఈ ప్లేస్ కూడా అంతే అండి, చూడడానికి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. వన్ డే ట్రిప్ లాగా కూడా ఈ 3 టెంపుల్స్ని అయితే కవర్ చేయొచ్చు. గుట్టలు ఉంటాయి లోపల కూడా. సో దేవుడైతే గుట్ట మీద ఉంటారండి. ఇక్కడ చూసారు కదా సిటీ అనేది ఎలా కనిపిస్తుందో. సో అంతా అయిన తర్వాత మేమైతే అంత ప్లేస్ చూసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నంది చూసారా, స్టార్టింగే పైన అయితే మనము నంది చూడగలము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళామనుకోండి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ పిల్లలకు కావాల్సినవి అలానే షాపింగ్ చేసుకునేది కూడా ఎక్కువగా ఉంది. అందరైతే గోపురం కనిపిస్తుంది కదా, అలా అయితే వెళ్ళాలి లోపల దర్శనానికి. ఈ వీకెండ్లో కూడా ఎక్కువగా వస్తుంటారండి జనాలు. సో మనం ఎప్పుడన్నా హాఫ్ డే, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరినాం అనుకోండి, హాఫ్ డే అంతా మనమైతే ఈ టెంపుల్స్ అయితే చూసి రావచ్చండి. ఇక్కడ అంతా దర్శనం అయిన తర్వాత మేమైతే పార్క్ లాగా ఉంటుందండి, ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ కూడా అంతే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకు సిటీ అంతా కూడా బాగా నీట్గా కనిపిస్తుందండి. అంతా అయిన తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. అంతా తమిళ్లో రాసి ఉంటారండి శివుని గురించి కూడా. సో మేమైతే దర్శనం చేసుకొని మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి, అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు, అలానే గణపతి కూడా ఉంటారు. సో ఫైనల్గా మేము కూడా శివుని టెంపుల్ అంతా చూసిన తర్వాత అవుట్ సైడ్ వచ్చి షాపింగ్ కూడా చేసుకున్నామండి. ఇక్కడైతే లోపలికి దర్శనానికి కూడా వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ కూడా ఫొటోస్ అలో లేవండి, ఫొటోస్ అలానే కెమెరా కూడా అలో లేదు. ఎవరైనా పూజలు చూసినా కూడా అరుస్తారు కాబట్టి వీలైతే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. లోపలైతే అమ్మవారి అలానే శివుని టెంపుల్కి అయితే దర్శనంకి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, అక్కడి నుంచి మధ్యలో ధ్వజస్తంభం కూడా ఉంది, ఇక్కడ నుంచి తిరుక్కొని అయితే వెళ్ళాలి. సో లోపల టెంపుల్ అయితే రాతి కట్టడం అండి, చాలా బాగుంది, చాలా పురాతనమైన టెంపుల్ కూడా. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇలా ఈవినింగ్ టైమ్స్లో పిల్లలతో కలిసి వెళ్ళామనుకోండి, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్గా దర్శనం అంతా అయిన తర్వాత సిటీ అయితే అవుట్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.